రాయచోటి నుంచి వచ్చాం సార్ మేము. రాయతూరు రాయచోటి ఎక్కడది? అన్నమయ్య డిస్ట్రిక్ట్. అన్నమయ్య డిస్టిక్. ఎంతమంది వచ్చినారు? ఒక 10 బస్సుల దాకా వచ్చినాయి సార్. 10 బస్సులు. 10 బస్సుల నుంచి వచ్చినాము. ఓకే, ఎవరైనా ఆధ్వర్యంలో వచ్చినారా మీరు? లేదు సార్, ఎవరు డబ్బులు వాళ్ళే పెట్టుకుని వచ్చినారు సార్. ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు ఎలా తెలిసింది? మాకు హైందవ శంకరం అని సార్ చాలా రోజుల నుంచి టీవీలో యాడ్ అంతా వస్తా వచ్చింది సార్. మేము ఎట్లయినా పోవాలనుకుని వచ్చినాము. ఎట్లయినా పోవాలి, కార్యక్రమానికి అటెండ్ కావాలని వచ్చినాము. ఓకే, ఎలా ఉంది ఈ కార్యక్రమం? మంచిగా ఉంది సార్. ఇక్కడ కార్యక్రమాలు జరగాలి సార్. హిందువుల గురించి బాగా చెప్తారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఇట్లాంటి మీటింగ్లన్నీ బాగా పెడతామంటే వస్తుంటారు సార్ జనాలు. బాగా ఇక్కడ జరగాల. హిందూ అంటే తెలియాలంటే ఇక్కడికి వస్తేనే బాగా తెలుసుకుంటారు. ఇంత ముందు ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసి చేసి ఉండబోవచ్చు. చేయలేదు, ఫస్ట్ టైం అది. ఇదే ఫస్ట్ టైం. దీనికంటే ఇంకా పెద్ద మీటింగ్లు అయినా జరగబోవచ్చు ఇంకా ఫ్యూచర్లో. ఓకే, ఫ్యూచర్లో జరుగుతాయి సార్. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన ప్రజలకు ఏమన్నా సందేశం ఇవ్వచ్చా? మంచిది జరుగుతుంది సార్. మంచి జరుగుతుంది. తెలుసుకుంటారు, హిందూ గురించే తెలుసుకుంటారు. హిందూ అంటే ఏమి తెలుసుకుంటారు. ఇప్పుడు హిందూ గుళ్ళన్నీ నాశనం అవుతాయి. ఆ పక్క ఉత్తరాఖండ్లో చూసినారు కదా సార్, జరుగుతూనే ఉన్నాయి. మసీదులో గుడి ఆంజనేయ స్వామి అంతా ఉన్నారు. మసీదు ఇక్కడ నిర్మించేసినారు. ఒక్క గుళ్ళన్నీ వెలుగు తీయవచ్చు సార్. ఓకే ఓకే, ఎలా ఉందండి ఇక్కడ రావడం? బాగుంది సార్, మంచిగా ఉంది. భోజనం ఏర్పాట్లు ఇవన్నీ మీకు ఏ ఇబ్బంది లేదు కదా? ఏ ఇబ్బంది ఏం జరగలేదు. ఓకే, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుంది. అవును సార్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి.